జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దేశంలోనే ఆయన ఇమేజ్ మరింతగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కిన తర్వాత ఇది రెండవ పరీక్ష అని చెప్పవచ్చు. ఇక రెండవ పరీక్షలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిగ్విజయమైన మెజార్టీతో గెలుపొందారు. మొదటగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు. ఆ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 25,000 మెజార్టీతో గెలుపొందడం అనేది చాలా గొప్ప విషయంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చూస్తూ ఉన్నాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తేజస్వి యాదవ్తో కూటమిగా కట్టిన మహాగఠబంధన్ అనేది ఎంత స్థాయిలో పడిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్టు అయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రతి ఒక్క డివిజన్ను ఆయన సందర్శించారు, పర్యటించారు. అక్కడ దాదాపు రోడ్ షోలు నిర్వహించారు. సీఎం స్థాయి వ్యక్తి ఉప ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డివిజన్ తిరగడం ఏంటి అని అటు బీఆర్ఎస్ విపక్షాలు ప్రతిపక్షాలు ఎంత మేరకు విమర్శించినా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేశారో, ఎన్ని ఎత్తులు వేశారు, ఎన్ని వ్యూహాలు రచించారనేది మనము గత 10 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇక ఎన్నికకు సంబంధించి చివరి 4 రోజుల్లోనే దానికి సంబంధించిన పూర్తి సమీకరణలను ఆయన మార్చేశారు. ఇక ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ప్రసంగాలు కూడా ప్రతి ఒక్కటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండాను నాటేందుకే ఆయన ప్రచారాలు అయితే నిర్వహించినట్టు కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి యొక్క స్థాయి పెరిగింది. ఇప్పుడు నేషనల్ వైజ్గా ఆయన ఇమేజ్ కూడా పెరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, అటు పీసీసీ వర్గం కావచ్చు, పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, వారు కూడా ఈ పార్టీ యొక్క విజయాన్ని అటు అభ్యర్థి నవీన్ యాదవ్కి ఆపాదిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా ఆపాదిస్తూ ఉన్నారు. వారిద్దరు వ్యూహ రచనలతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది, ఈ రకమైన ఘన విజయాన్ని సాధించింది అని చెప్పేసి వారంతా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదంటే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్నబియ్యము, ఇలాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అనేది రైతులు అక్కడ సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక నిదర్శనంగా మారిపోయిందని, ఇది ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసిందని చెప్పేసి వారి మాటల్లో కూడా వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద రానున్న 3 సంవత్సరాల పరిపాలనకు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని కలిగించింది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క ప్రభావం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యొక్క గెలుపు ప్రభావం అనేది చాలా స్పష్టంగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మరొక స్థాయికి, మరొక మెట్టి ఎక్కారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన పార్టీని గెలిపించుకొని, తన అభ్యర్థిని గెలిపించుకొని, మరి ఈ అభ్యర్థి గెలిచిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతారు, ఈ గెలుపును ఏ విధంగా చూస్తారు, ఈ గెలుపు ఇచ్చిన ఈ బాధ్యతను ఏ విధంగా తీసుకెళ్తారు, వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా, బీసీ కట్టుబాటు అంటే బీసీలకు ఇచ్చిన ఏదైతే ఆ వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తారా ఏంటి అనేది అయితే ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరి మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడము అనేది సీఎం రేవంత్ రెడ్డి గారికి మరింత ప్రతిష్టతను తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాదాపు 25,000 మెజార్టీ గెలవడం అనేది, 25,000 మెజార్టీతో గెలవడం అనేది అంటే నాట్ ఏ జోక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంత హోరాహోరీగా సాగిందో తెలుసు. అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆ మధ్యలో బీజేపీ కూడా చాలా విస్తృతమైన ప్రచారం చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతోటి, కేంద్ర మంత్రులతోటి ఇక్కడ విస్తృతమైన ప్రచారం చేసి ఇక ఒక దశలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందన్నట్టు కూడా వారు ప్రచారం చేశారు. ఇలాంటి నేపథ్యాన్ని తట్టుకొని, అలాంటి ఒత్తిడులను, అలాంటి సమస్యలను తట్టుకొని, ఏదైతే యాంటీ ఇన్కంబెన్స్ ఓటును కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలబడిందంటే ఇది మామూలు విషయం కాదు. వీటన్నిటికీ వెనకాల
మాస్టర్ మైండ్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చాలామంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా నిలబడ్డారు. వెన్నుదన్నుగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అటు అభ్యర్థికి వెన్నుదన్నుగా ఉన్నారు, కార్యకర్తలకు శ్రేణులకు వెన్నుదన్నుగా ఉన్నారు. 7 డివిజన్లలో 2 మంత్రుల చొప్పున మొత్తం 14 మంత్రులను రంగంలోకి దింపి ప్రతి క్షణం పర్యవేక్షించారు. ప్రతి క్షణము జరుగుతున్న పర్యటనలు కావచ్చు, జరుగుతున్న సంబంధించిన ఆ క్యాంపెయిన్ కావచ్చు, ప్రతిరోజు సాయంత్రం ఆయన సమీక్షించారు. కాబట్టే ఇంత పెద్ద గొప్ప విజయాన్ని ఆయన మూటగట్టుకున్నారని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డి గారిని మరో మెట్టు ఎక్కించింది. దేశంలోనే ఆయన యొక్క ఇమేజ్ను, ఆయన యొక్క ప్రతిష్టతను పెంచింది అని చెప్పవచ్చు.